కీర్తన 34వ అధ్యాయం 17వ వచనం చెబుతుంది, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఈ వాక్యం మనకు 3 విషయాలు చెబుతుంది. మొదట, నీతిమంతులు దేవునివైపు మొర్రపెడతారు. రెండవది, దేవుడు వారి ప్రార్థనను ఆలకిస్తాడు. మూడవది, ఆయన వారిని అన్ని కష్టాల నుండి విడిపిస్తాడు. బైబిల్లో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవునివైపు మొర్రపెట్టారు. దేవుడు వారి రోదన విని మోషే ద్వారా వారిని విడిపించాడు. హన్నా తన సంతానం కోసం కన్నీరు పెట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని సమూయేలు అనే గొప్ప ప్రవక్తను ప్రసాదించాడు. నిజ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఒక వ్యక్తి ఉద్యోగం కోల్పోయినా దేవునివైపు నిజాయితీగా మొర్రపెట్టినప్పుడు దేవుడు కొత్త అవకాశాన్ని తెరుస్తాడు. ఒకరు రోగంతో బాధపడినా దేవుడు సరైన వైద్యుడిని, మందులను మరియు బలాన్ని ప్రసాదించి వారిని ఆరోగ్యంగా చేస్తాడు. అందువల్ల స్నేహితులారా, మీరు ఏ కష్టంలో ఉన్నా దేవునివైపు మొర్రపెట్టండి. ఆయన ఎప్పుడూ వింటాడు, విడిపిస్తాడు.